హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గైస్, ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ అలాగే టెక్నీషియన్ ఎగ్జామ్స్లో CBT 1లో ఏంటంటే 75 మార్కులకి క్వశ్చన్స్ అడుగుతారు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇందులో ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్తో పాటు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా ఒక 10 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అన్నమాట. అదే కరెంట్ అఫైర్స్. ఓకేనా? సో 2023లో కొన్ని హైలైట్ న్యూస్ అయితే ఉంటుంది కదా, అందులో నుంచి ప్రశ్నలు అడుగుతాడన్నమాట. సో నేను ఈరోజు మీకు కొన్ని టాపిక్స్ అయితే మీకు చెప్తాను. ఆ టాపిక్స్ని మీరు కవర్ చేస్తే కనుక ఈ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్వి ఈజీగా మీరు కవర్ చేసగలుగుతారు. అండ్ ఇవి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చదువుకోవచ్చు. ఓకేనా? పీడిఎఫ్ గట్టా ఎలాంటి పీడిఎఫ్స్ డౌన్లోడ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్క టాపిక్ గూగుల్లో సెర్చ్ చేసుకొని క్లియర్ చేసుకోండి. ఓకేనా? సో హైలైట్ టాపిక్స్ నేను చెప్తాను. ఇవి కూడా ప్రీవియస్ 2018 క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసి అక్కడ కరెంట్ అఫైర్స్ ఎలా అడిగాడు దాన్ని బట్టి నేను టాపిక్స్ రాసుకుని అండ్ 2023లో కొన్ని హైలైట్ టాపిక్స్ మీకు చెప్తాను. సో నోట్ చేసుకోండి. ఓకేనా? సో ముందుగా స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే కనుక వరల్డ్ కప్ 2023ది క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి టోటల్గా. లైక్ విన్నర్స్ ఎవరు, ఎక్కువ రన్స్ ఎవరు చేశారు, అండ్ అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి వచ్చింది, ఇలా కొన్ని మీరు చదువుకోండి. ఎవరైనా డబుల్ సెంచరీ కొట్టారా, ఎక్కువ వికెట్స్ ఎవరు తీసుకున్నారు, రన్నర్అప్గా ఏ టీం నిలిచింది. సో ఇలా వరల్డ్ కప్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ అలాగే ఐపీఎల్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీరు చూసుకోండి. లైక్ ఏ ప్లేయర్ ఎక్కువ డబ్బులకి అమ్ముడుపోయాడు, అండ్ అలాగే ఎక్కువ వికెట్స్ ఎవరు తీసుకున్నారు, విన్నర్స్ ఎవరు, అండ్ ఏ టీంకి ఎవరు స్పాన్సర్ చేశారు. ఓకేనా? సో లైక్ ఇలాంటివి క్రికెట్లో మీరు తప్పకుండా చూసుకోండి. వరల్డ్ కప్ అండ్ ఐపీఎల్ నుంచి తప్పకుండా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్ గురించి తప్పకుండా చదువుకోండి. లైక్ లాస్ట్ ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, ఏ దేశంలో జరిగింది, అండ్ అలాగే రాబోయే ఇన్ ఫ్యూచర్లో ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది అనేది కూడా మీరు చదువుకోండి తప్పకుండా. ఓకేనా? ఫీఫా వరల్డ్ కప్ నుంచి ఖచ్చితంగా రైల్వేలో ఏదో ఒక షిఫ్ట్లో క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఓకే? నెక్స్ట్ చంద్రయాన్ 2023 టాపిక్ ఏదైతే ఉందో మొత్తం చదువుకోండి. లైక్ ఎప్పుడు లాంచ్ ఎక్కడి నుంచి చేశారు, అండ్ అలాగే ఏ డేట్న లాంచ్ చేశారు, చంద్రయాన్ చంద్రమండలంపై ఎప్పుడు దిగింది, రోవర్ పేరేంటి, ల్యాండర్ పేరేంటి, డేటు, ఓకేనా, అండ్ టైము, ఇవన్నీ. ఓకేనా? ఎన్ని రోజులు పట్టింది చంద్రయాన్ చంద్రునిపై దిగడానికి, ఎన్ని రోజులు పట్టింది, ఇలా మీరు చంద్రయాన్ 3 గురించి తప్పకుండా చదువుకోండి. ఇక్కడి నుంచి రైల్వేలో ఏఎల్పి లేదా టెక్నీషియన్లో ఏదో ఒక షిఫ్ట్లో క్వశ్చన్స్ అయితే తప్పకుండా అడుగుతాడు. ఓకేనా? నేను చెప్పే పాయింట్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నోట్ చేసుకోండి. ఫస్ట్ స్పోర్ట్స్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఫీఫా వరల్డ్ కప్, తర్వాత చంద్రయాన్ 3. ఓకేనా? ఇవి మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇండియా న్యూ పార్లమెంట్ 2023లో కొత్త పార్లమెంట్ ఒకటి బిల్డప్ చేశారన్నమాట. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, చదువుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 370 గురించి తప్పకుండా చదువుకోండి అబ్బా. ఓకేనా? ఈ ఆర్టికల్ 370 గురించి తప్పకుండా ఏదో ఒక షిఫ్ట్లో దీనికి సంబంధించి, అంటే ఈ టాపిక్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ఓకేనా? అండ్ బాలాసోర్ ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో రైల్వేకి సంబంధించి కాబట్టి ఈ బాలాసోర్ ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ టాపిక్ గురించి తప్పకుండా న్యూస్ అనేది చదువుకోండి. అండ్ సోలార్ మిషన్. ఓకేనా? సోలార్ మిషన్ పేరేంటి, ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, దీనికి సంబంధించి మీరు తప్పకుండా సోలార్ మిషన్ గురించి చదువుకోండి. నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఓకేనా? ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి 2023లో న్యూస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తప్పకుండా చదువుకోండి. ఓకేనా? అండ్ లోక్సభ, రాజ్యసభలో ఎంపీస్కి సస్పెండ్ చేశారు ఫర్ ది ఫస్ట్ టైం. చాలామంది ఎంపీస్కి సస్పెండ్ చేశారు అన్నమాట. ఓకేనా? సో దానికి సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో కవర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మోస్ట్ ఐఎంపీ రామ్ మందిరం. ఓకేనా? రామ మందిరం గురించి ఫుల్
లైక్ ఆర్కిటెక్చర్ ఎవరు, ఓకేనా, ఎన్ని రోజులు పట్టింది, శంకుస్థాపన ఎప్పుడు చేశారు, అండ్ అలాగే మూర్తి ఏదైతే ఉందో దాని యొక్క స్థాపన ఎప్పుడు చేశారు, అండ్ ఆ మూర్తిని చెక్కింది ఎవరు, చెక్కడానికి ఎన్ని రోజులు పట్టింది. సో ఇలా రామ్ మందిరం గురించి మాత్రం తప్పకుండా చదువుకోండి. ఇంజనీర్ ఎవరు, దీనికి సంబంధించి తప్పకుండా మీరు చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్, ఓకేనా. ఏషియన్ గేమ్స్ 2023లో జరిగిన ఏషియన్ గేమ్స్ గురించి చదువుకోండి. లైక్ పథకాలు ఏ దేశం ఎక్కువ గెలిచింది, ఓకేనా, అండ్ మన ఇండియాకి ఎన్ని పథకాలు వచ్చాయి, గోల్డ్స్ ఎవరికి వచ్చింది, వాళ్ళ నేమ్స్, బ్రాంజ్ ఎవరికి వచ్చింది, సిల్వర్ ఎవరికి వచ్చింది, ఇలా తప్పకుండా పథకాల లిస్ట్ చదువుకోండి ఏషియన్ గేమ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇండియన్ గవర్నర్స్, ఓకేనా. ఇండియన్ గవర్నర్స్ గురించి తప్పకుండా అడుగుతాడండి. ఏదో ఒక షిఫ్ట్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది ఇండియన్ గవర్నర్స్ గురించి. సో తప్పకుండా మీరు చదువుకోండి, ఓకేనా. అండ్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్ తప్పకుండా అటు మన అస్సాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఇటువైపువి తప్పకుండా చదువుకోండి, ఓకేనా. అక్కడి నుంచి ఒక క్వశ్చన్ అయితే సీఎంస్కి సంబంధించి తప్పకుండా అడుగుతాడు. అండ్ బడ్జెట్ తప్పకుండా మీరు చదువుకోండి. బడ్జెట్ నుంచి రీసెంట్గా వచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో అందులో కొన్ని హైలైట్వి చదువుకోండి. లైక్ పథకాల గురించి చదువుకోండి, ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని వచ్చి ఉంటాయి అన్నమాట. వాటి గురించి తప్పకుండా, వాటి నేమ్స్ మాత్రం చదువుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క నేమ్స్ అనేవి తప్పకుండా అడుగుతాడు మన యూనియన్ బడ్జెట్ నుంచి, ఓకేనా. అండ్ యూనియన్ బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి, ఏంటి స్లోగన్ ఏంటి అని అడగొచ్చు, ఓకేనా. గ్రీన్ గ్రోత్ అని స్లోగన్ అన్నమాట ఈ బడ్జెట్ యొక్క. సో దీని గురించి తప్పకుండా మీరు చదువుకోండి. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్, ఓకేనా. ఒలింపిక్ గేమ్స్ గురించి కూడా చదువుకోండి. లైక్ ఎన్ని పథకాలు మన దేశానికి, ఎన్ని పథకాలు వచ్చాయి, ఎన్ని సిల్వర్స్, ఎన్ని బ్రాంజ్, ఎన్ని గోల్డ్ వచ్చాయి. ఒలింపిక్ గేమ్స్ గురించి తప్పకుండా చదువుకోండి. ఒలింపిక్ గేమ్స్ యొక్క థీమ్ ఏంటి, థీమ్ సాంగ్ ఏమైనా ఉంటే దాని గురించి అడగొచ్చు, ఓకేనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్, ఇక్కడ అవార్డ్స్ గురించి తప్పకుండా చదువుకోండి. లైక్ ఇండియన్ ఆస్కర్ అవార్డు విన్నర్స్ ఎవరైనా ఉంటే చదువుకోండి. భారతరత్న గురించి చదువుకోండి. ఇండియన్ నోబెల్ ప్రైజ్ గురించి చదువుకోండి. ఇంకా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి చదువుకోండి. బుకర్ అవార్డు గురించి చదువుకోండి. అండ్ జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి చదువుకోండి. అండ్ లైక్ నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్కి సంబంధించి నేషనల్ అవార్డ్స్ గురించి కూడా చదువుకోండి, ఓకేనా. ఇవి అవార్డ్స్. అండ్ G20 సమ్మిట్ గురించి చదువుకోండి. అండ్ రిపబ్లిక్ డే గెస్ట్ వచ్చారు కదా మన దేశానికి. సో తప్పకుండా ఆ గెస్ట్ పేరు, ఏ దేశం నుంచి వచ్చారో అనేది చదువుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశంలో ఉన్న ఆర్టికల్స్ గురించి తప్పకుండా చదువుకోండి. లైక్ ఓట్లేసే హక్కు, మన ఏజ్ లిమిట్ యొక్క ఆర్టికల్, అమ్మాయిలకి ఎంత ఏజ్ లిమిట్ మ్యారేజ్కి, అలాగే అబ్బాయిలకి. సో ఇలాంటి ఆర్టికల్స్ కొన్ని ఉంటాయన్నమాట. మానవ హక్కుల గురించి తప్పకుండా చదువుకోండి. ఇవేంటంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించి కొన్ని టాపిక్స్ అన్నమాట. ది మోస్ట్ రైల్వేలో అడిగే టాపిక్స్. తప్పకుండా మీరు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే కనుక నేను చెప్పే ఈ టాపిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే అక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట, ఓకేనా. సో తప్పకుండా నేను చెప్పిన ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నోట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇవి 2-3 రోజుల్లో మీరు తేల్చేయచ్చు. గూగుల్లో సెర్చ్ చేసుకొని చదువుకోవచ్చు అన్నమాట. పెద్దగా పుస్తకాలు పీడిఎఫ్లు చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన టాపిక్ గూగుల్లో సెర్చ్ చేయండి, దాని గురించి చదువుకోండి. లైక్ చంద్రయాన్ గురించి మీ వద్ద నోట్స్ లేదు, గూగుల్లో సెర్చ్ చేయండి, డీటెయిల్స్ వచ్చేస్తాయి, చదువుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. సో నేను చెప్పిన పాయింట్స్ ఇవి. మీకు కనుక ఇంకా ఏమైనా పాయింట్స్ అంటే అడిగే విధంగా, చాలామంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో ప్రిపేర్ అవుతున్నారు కదా, అక్కడ మీకు ఏమైనా కరెంట్ అఫైర్స్ కనిపిస్తే కనుక తప్పకుండా కింద కామెంట్ చేయండి, చాలామందికి తెలుస్తుంది, ఓకేనా. సో ఇది గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్. వీడియోలు చేస్తూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిపోయానండి. ఈ వీడియో మొత్తం సింగిల్ టేక్లోనే తీసాను, ఎక్కడ కూడా పాజ్ చేయలేదన్నమాట. బాయ్.